ఇప్పుడు చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో యువత నిద్రపోయారా? ఇప్పుడు చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఓట్లు ఎవరికేశారు అన్నటువంటిది. ఇప్పుడు చెప్పండి, ఎంతమందిని భయపెట్టినా, ఎంత వేటాడినా, ఎంత వేధించినా, ఎంత హింసించినా సమాధానం ఎలా ఉందో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఎలా ఉండబోతోందో, ఎలా ఉందో మీరు గమనించండి. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట తగ్గిపోలా. ఎప్పుడు సమాధానం చెప్పేవాడు సైలెంట్గా ఉంటాడు. అసలు సబ్జెక్టే లేనోడు ఎప్పుడూ అరుస్తూ ఉంటాడు. అదే చూసాం, అదే గమనించాం, అదే అర్థం చేసుకోమని చెప్తున్నాం. ఇక్కడే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ నాయకులకు కూడా అహంభావం పెరిగితే జనం ఎలా తిరగబడతారో, ఆ తిరగబడేది చాలా నిశ్శబ్దమైనటువంటి విప్లవంగా ఉంటుంది అన్నటువంటిది కూడా తెలుసుకోమని చెప్తున్నా. అలాగే జర్నలిజం గురించి కొంతమంది మాట్లాడారు, కొన్ని రంగులేశారు, కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరొక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎప్పుడు సత్యం అనేది, జర్నలిజం అనేది చాలా సైలెంట్గా ఉంటుంది. బట్ మేము తెచ్చే రిజల్ట్ మాత్రం వైలెంట్గా ఉంటుంది. దాన్ని తట్టుకోవడానికి ఇవాళ మీకు పరిగెత్తడానికి కూడా సమయం దొరకదు అన్నటువంటి విషయాన్ని గ్రహించాలి. ఎవడైనా సరే రాజకీయాల్లో రాబోయే ముందు కొంచెం క్లీన్గా వస్తే బాగుంటుంది మహానుభావ. బెయిల్ మీద వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులు అవ్వటం, అలాగే తీవ్రమైనటువంటి నేరారోపణలు ఉన్న వాళ్ళు అసెంబ్లీలకి, ఎంపీలకి వెళ్ళటం ఎంతకాలం చూడమంటారు ఇలాంటి దౌర్భాగ్య రాజకీయాన్ని? ఖచ్చితంగా మార్పు కోరుకున్నటువంటి ప్రజలు ఇక్కడ మార్పు మాత్రమే కోరుకోబట్టే అత్యద్భుతమైనటువంటి ఫలితాలు చూడగలుగుతున్నాం. ఆత్మగౌరవం తెలుగువాడికి ఉంది కాబట్టే ఇలాంటి రిజల్ట్ చూడబోతున్నాం. అమ్మా అంటే అర్థం ఏంటో, అవసరమైతే కర్ర తీసుకొని తప్పు చేసిన కొడుకును కూడా ఎంబడబడి కొట్టేటటువంటి దశ ఉంటుంది అని మన అమ్మలు నిరూపించినప్పుడు వీఆర్ ప్రౌడ్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ మదర్స్. అందుకే అంటున్నా, మహిళను గౌరవించగలిగితే సమాజాన్ని మొత్తం మనం గౌరవించినట్టు అవుతుంది. అమ్మ అనే పదం ఎందుకు పదే ఉపయోగిస్తున్నానంటే, నేను ఇక్కడ నిలబడ్డానంటే నన్ను కన్న తల్లి ఉంది కాబట్టి, నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి, నాకు చెప్పినటువంటి అనేక బాధ్యతలు చెప్పి చనిపోయిన నా తల్లి మాటను నేను నిలబెట్టాలి అని అంటే ఖచ్చితంగా అందరం నిలబడాలి అన్నటువంటి జయంతో మనం నిలబడితే మాత్రం, నిర్ణయించుకుంటే మాత్రం, మహిళను గౌరవించగలిగితే మాత్రం ఈ దేశ అభివృద్ధి కాదు, అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా ఇప్పుడు ముందుకెళుతుంది అన్నటువంటి నమ్మకంతో చెప్పగలుగుతున్నా. కారణం మీరు ఇచ్చినటువంటి తీర్పు, కారణం మీరు భయానికి ఎప్పుడూ లొంగకపోవడం, కారణం కన్నీళ్లున్నా సరే నిలబడినటువంటి తత్వం ఇవాళ కనపడుతోంది, ఇవాళ మనకి వినిపిస్తోంది, ఇవాళ మనకి ఒక సత్యాన్ని గోచరింపజేస్తోంది. అందుకే అంటున్నా, అప్పుడప్పుడు కొంతమందికి అవకాశం రావచ్చు. ఇచ్చిందెవరు? మనమే. ఇచ్చింది ఎందుకు? అమాయకత్వంతో. ఇచ్చింది ఎందుకు? మోసపోయడం వల్ల. మోసగించిందెవరు? నాయకులు. అలాగే మోసపోయిందెవరు? అమాయక జనం. పదే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలు అన్నటువంటి నాయకుల నేపథ్యం ఏంటి అని గమనిస్తే, నేను నేరం చేస్తే నాకు అధికారం కావాలి, నేను మంచి చేయాలి అని అంటే నాకు అధికారం లేకపోయినా సరే ఈ సమాజానికి చేయగలిగిన మంచి నేను చేయగలుగుతా. బట్ నేరస్తులకు మాత్రం అధికారం ఉండాలి అన్నటువంటి స్పష్టమైనటువంటి ఆలోచన. జైల్లో కూర్చున్నా సరే మనము చట్టబద్ధంగా ఉన్నటువంటి విషయాల్లో కంతలెత్తుక్కొని ఎలా పారిపోవాలి, ఎలా అధికారాన్ని సాధించాలి, అట్ ద సేమ్ టైం నాకున్నటువంటి డబ్బుతో సమాజాన్ని ఎలా కొనాలి అన్నటువంటి ఒక పరిశీలన, ఒక పరిశోధన, ఒక ప్రతిజ్ఞలాగా తీసుకున్నటువంటి ఒక నెగటివ్ యాటిట్యూడ్ వల్ల రాష్ట్రం మొత్తం నష్టపోయిన తర్వాత, ఇవాళ కనపడినటువంటి ఫలితాలు చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బీఆర్కే న్యూస్ ఖచ్చితంగా వందనం అంటున్నాం. ముఖ్యంగా అమ్మా మీ అందరికీ వందనం. ఆంధ్రప్రదేశ్లో మహిళల ఓట్లు ఎక్కువ కంపేర్ చేస్తే పురుషుల ఓట్లతోటి, అలాగే నిలబడి క్యూల్లో నిలబడి చీకటి పడ్డ అర్ధరాత్రైనా మీరు నిలబడినటువంటి ఈ ప్రయత్నం ఖచ్చితంగా మీ బిడ్డల భవిష్యత్తు ఉండాలని, దానివైపు రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టాలని ఆశిస్తూ మరిన్ని అప్డేట్స్ కూడా మీకు ఇస్తా. ఎస్ కిరణ్మయ్య గారు, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్. ఖచ్చితంగా ప్రజలైతే
సంక్షేమ పథకాలని కాదు అభివృద్ధిని మార్పును కోరుకున్నారు. అదే మనకు కనిపించే రిజల్ట్ కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే 175 అసెంబ్లీ స్థానాల్లో 153 స్థానాలు కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అలాగే ఇటు టీడీపీ 128, జనసేన 21 స్థానాలకి 19 స్థానాల్లో లీడ్లో ఉంది. అలాగే బీజేపీ వచ్చి 5 స్థానాల్లో కొనసాగుతుంది. మరి ముఖ్యంగా మనం చూసుకుంటే ఎన్నికల ప్రచారం ముగిసే సమయానికి జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో మీరు గనక వంగా గీతను గెలిపిస్తే నేను డిప్యూటీ సీఎంని చేసి మీ ముందుకు పంపిస్తానని చెప్పినప్పటికీ కూడా ప్రజలు ఆ మాటను లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్లే ఆధిక్యంలో ఉంచుతున్నారు. దీన్ని బట్టి స్పష్టంగా చూస్తుంటే ప్రజలు ఖచ్చితంగా పథకాల్ని కాదు అభివృద్ధిని మార్పును కోరుకుంటున్నారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సార్. ఎస్ వల్లరామయ్య గారు నమస్తే. ఎస్ ఓకే ఫైన్. అలాగే కిరణ్మయ్య గారు మీకున్న అప్డేట్స్? అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మినిమం 13 రౌండ్లు, మాక్సిమం 25 రౌండ్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఒక 5 రౌండ్స్కే మెజారిటీ కనిపిస్తున్న, అంటే ఆధిక్యం కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అంటే ఏమనుకోవాలి సార్, అంటే ప్రజలు వన్ సైడెడ్గా వాళ్ళ తీర్పుని ఈవీఎంస్లో కావచ్చు, పోస్టల్ బ్యాలెట్స్లో కావచ్చు నిక్షిప్తం చేశారనుకోవచ్చు అనుకుంటారా? అండ్ ఇక్కడ చూస్తే ఆల్రెడీ చాలా మంది మంత్రులు ఆధిక్యంలో లేకుండా వెనుకబడి ఉన్నారు వైసీపీ నుంచి. అండ్ మాజీ మంత్రులు కూడా కావచ్చు, ఇప్పుడు ఆదిమూలపు సురేష్ ఆ లిస్టులో చేరిపోయారు. ఎస్, మరొక విషయాన్ని కూడా నా యంగ్ టీం ఏదైతే ఉన్నదో వాళ్ళందరికీ ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నా. సార్ అనే పదం వదలొద్దు, అస్సలు ఉపయోగించొద్దు. ఇది బ్రిటిష్ వాడు ఇచ్చినటువంటి ఒక వైరస్ మనకి. సార్ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? తెలంగాణ భాషలో చెప్పాలి అని అంటే నీ బాంచన్ దొర అని అందామా, దాన్ని ఉపయోగిద్దామా? అలాగే పోనీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన లింగ్విస్టిక్ మీనింగ్లో మనం తీసుకుంటే అయ్యా నీ బానిసను అన్నటువంటి మీనింగ్ వచ్చేటటువంటి సర్ అనే పదం ఇవాల్ట నుంచి బీఆర్కే న్యూస్లో ఎవరిని మీరు సర్ అనే పదము ఉపయోగించకూడదు, ఆ ప్రయత్నం మానేద్దాము అన్నటువంటి ఒక సంకల్పం తీసుకోండి ప్లీజ్ ప్లీజ్. మేమంతా మీకు కొలీగ్స్ మాత్రమే. ఆఫ్కోర్స్ సమ్టైమ్స్ మా సీనియారిటీ మీకు కొంచెం గురువు పొజిషన్ ఇస్తుందేమో, కానీ బట్ మీ దగ్గర నుంచి కూడా లెర్నింగ్ ప్రాసెస్ అది లైఫ్ టైం ఉంటుంది. ప్రతిరోజు నేర్చుకోవాల్సిన వాడు ఎవరు అని అంటే జర్నలిస్ట్ మాత్రమే, 100%. బికాజ్ మనం మాట్లాడుతున్నటువంటి కోట్లాది మంది ప్రజలను అడ్రస్ చేస్తూ అనేకమైనటువంటి తెలియని విషయాలు మాట్లాడకూడదు, తెలిసినట్టుగా అసలు మాట్లాడకూడదు, ఆధారం లేకుండా అస్సలు మాట్లాడకూడదు. మరేం చేయాలి? అధ్యయనం నేర్చుకోవటం. చిన్న పిల్లలు చెప్పినా సరే మనం నేర్చుకుందాం, ఆచరిద్దాం. ఎవరైనా కోప్పడి నువ్వు చెప్పింది తప్పు అని అంటే మంది తప్ప ఒప్ప అని కొంత విశ్లేషణ చేసుకుందాం. బట్ అల్టిమేట్గా నా మీద నేనే జడ్జిని. బట్ అవతలవాడి మాట వినకూడదు అని కాదు, ఒక సిస్టమ్ ఉన్నది. ముఖ్యంగా నా కోర్ టీం ఏదైతే ఉన్నదో, ఎడిటోరియల్ టీం ఏదైతే ఉందో, ఒకే ఒక విషయాన్ని మేము నమ్ముతాం. యూ జస్ట్ కన్విన్స్ మీ ఆర్ యూ అలౌ మీ టు కన్విన్స్ యూ. దిస్ ఇస్ ద ఓన్లీ పాలసీ విచ్ వీ వాంట్ టు ఫాలో ఇట్. అందుకే ప్రతి అధ్యయనం మనకొక కొత్త విషయాన్ని తెలియజేస్తుంది. ఎస్, మిమ్మల్నే కాదు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మందిని నా భావజాలం రుద్దటం కాదు. సర్ అనే పదం, వై వి షుడ్ యూజ్ సర్? ఎవడు మనకి సర్? అమ్మ నాన్న తప్పితే ఈ భూమి మీద మనం గౌరవించవలసిన వాళ్ళు గురువుతో పాటు ఈ ముగ్గురే ఉంటారు. వాళ్ళని ఏదైనా పేరు పెట్టి పిలవండి, కానీ నాన్నగారు అనటం కూడా అంత బాగుండదు. నాన్న అంటే ప్రేమే, అక్కడ గారు అనేది ఆ పదం ఉపయోగించాల్సిన అవసరం కూడా లేదు. అఫ్కోర్స్ ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి. బట్ ఎన్నికలకు వచ్చిన ఈ పరిస్థితి మాత్రం, ఈ రిజల్ట్ మాత్రం చూసిన తర్వాత నిజంగా ప్రజలందరికీ వాళ్ళ చైతన్యానికి ఇంతకంటే విప్లవాత్మకమైనటువంటి మార్పు ఉంటుందా? చూద్దాం. చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత ఖచ్చితంగా చిన్న విరామం తర్వాత మరింత అప్డేట్స్తో మరింత విలువైన సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తా. విల్ టేక్ ఏ స్మాల్ బ్రేక్. యా ప్లీజ్.